గురువుగారు ఈ కాలంలో ఆడవాళ్ళని చూసుకుంటే ఎక్కువగా మొత్తం జుట్టంతా విరబూసుకొనే ఉంటున్నారు. ఎవ్వరు జడ అల్లుకొని ఉండటం లేదు. జుట్టులో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని మనం వింటూ ఉంటాం. మన పెద్దవాళ్ళేంటంటే జడ వేసుకో, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకో అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ ఈ కాలంలో ఎవరు అలా చేయట్లేదు. మరి అలా చేయడం వల్ల ఏమైనా నష్టం కలుగుతుందా ఆడవాళ్ళకు? అంటే జడ వేసుకోవడము అనేది జడ అనేది ఒక విధంగా మన భారతదేశానికి చెందినటువంటి సంప్రదాయమే. హ్మ్. ప్రాచీన ద భారత మన ప్రాచీన భారతదేశంలో నుంచి అది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీనే. భారతీయ మహిళ అంటేనే చక్కగా జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, అవును. బొట్టు పెట్టుకొని, హ్మ్. గాజులు, మెట్టెలు పెట్టుకొని, హ్మ్. పసుపు పూసుకొని, చక్కగా చీర కట్టుకొని, ఇంతటి అద్భుతమైనటువంటి స్వరూపంతో స్త్రీని ఏ దేశంలోనూ చూడలేం. అవును. దీనికి ఇప్పుడు అందరూ దూరమవుతున్నారు. హ్మ్. అంటే జడ వేసుకోకపోతేనే అదొక ఫ్యాషన్‌గా తయారవుతున్నారు. హ్మ్. అంటే ఒకప్పుడు అలా జడ వేసుకోకపోతే ఒక విచ్చలవిడి మహిళగా ఆడేటువంటి భావంతో వచ్చేటువంటి మీనింగ్స్‌తో మాట్లాడి తిట్టి మందలించేవాళ్ళు. అవునవును. విరబోసుకొని ఉంటే ఆహ్, ఆ స్త్రీతత్వానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలొస్తాయని. హ్మ్. అదేవిధంగా విరబోసుకొని ఉంటే మామూలుగా కొన్ని ప్రేత శక్తులు, భూత శక్తులు కూడా విరబోసుకొని ఉంటాయి. హ్మ్. నేను చిన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో చూసేవాడిని. ఇటువంటి ప్రేత భూతాల గురించి జుట్టు విరబోసుకొని ఒక దెయ్యం వచ్చేది. హ్మ్. అర్ధరాత్రి విరబోసుకొని తెల్లటి జుట్టు కూరలతో వచ్చేది నేను. అంటే అదే మన స్త్రీలు వేసుకుంటే ఆ విధంగానే వర్ణిస్తారు. హ్మ్. అది వాస్తవంగా కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల అది అలక్ష్మి అంటారు. అది లక్ష్మి అంటే మీరు ఆ జ్యేష్ఠాదేవి అన్నారు. కానీ అది లక్ష్మీకరం కాదు. హ్మ్. కాదు. వాళ్ళకు అదృష్టం అనేది ఒక విధంగా దూరమవుతుంది. హ్మ్. అనారోగ్యాలు కూడా వస్తాయి స్త్రీలకు. అది చాలా దురదృష్టం అలా ఉండడం కూడా. హ్మ్. ఇప్పుడు మనకు పాశ్చాత్య సంప్రదాయము, అవును. దేశ విదేశాల సాంప్రదాయము ఎక్కువగా అలవాటు పడుతూ హ్మ్. ఈ విధంగా ఫ్యాషన్‌గా తయారవుతున్నారు. అవును. దీని గురించి బ్రహ్మం గారు కాలజ్ఞలో కూడా రాసిపెట్టారాయన. స్త్రీలు ఇలా తయారవుతారనేసి. హ్మ్. మరి పాట కూడా పాడారు మన ఘంటసాల గారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనేసి. ఆ పాటలో ఉంటే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా చక్కగా వివరించారు. దీన్ని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలోనే ఉంది. హ్మ్. దీన్ని చెప్పడం వల్ల కూడా తెలుసుకోగలిగిన వారు తెలుసుకుంటారు గానీ, ఆచరించకూడదనుకున్న వాళ్ళని మనం ఏమి ఎలా మార్చగలం? ఇప్పుడు మీరు నీళ్ళు తాగాలంటే ఎవరు ఆపలేరు. మీరు నీళ్ళు తాగుతారు. మీరు తాగనంటే ఎవరు మీ దగ్గర తాగించలేరు. అంతే. అలాగే. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వాళ్ళని మనం ఏం చేయలేం. హ్మ్. అది కలి ప్రభావం. అంతే. కలి ప్రభావం వల్ల వింత పోకడలనేవి స్టార్ట్ అయినాయి. హ్మ్. దీన్ని అరికట్టేదానికి ఏ విధమైన మార్గాలు కూడా లేవనే చెప్పాలి. హ్మ్. ఈ చెవురింగులు పెట్టుకోకపోవడం, గాజులు వేసుకోకపోవడం మొత్తం అవును. ఇవంతా అంటే మనం వేరే మతంలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మన మతంలోకి కూడా వచ్చేసాయి. అది కూడా ఫ్యాషన్ అయిపోతుంది. ఇప్పుడు మన దాన్ని మతంలో ఉంటూ చక్కగా ఇంతసేపు మనం మాట్లాడుకుంటే పసుపు పూసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, జడ వేసుకొని, చక్కటి చీర కట్టుకొని వెళతా ఉంటే 2 కన్నులు చాలవు. హ్మ్. సాంప్రదాయమైనటువంటి ఒక మహిళ అంటే అదొక అలా చూడడం కూడా ఒక అదృష్టమే. హ్మ్. అదే ఇవన్నీ లేకుండా చూస్తే ఒక నిమ్మపండు ఎండిపోతే ఎలా ఉంటుంది? హ్మ్. అదే నిమ్మపండు పసుపుగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ మతం మారినటువంటి స్త్రీలు ఈ నిమ్మపండు ఎండిపోయినట్లే ఉంటారు. అంటే ఈ అదృష్టాలన్నీ వాళ్ళు త్యాగం చేసేస్తారో, లేదంటే బలి అవును. చేసేస్తారో హ్మ్. తెలీదు. వీటన్నిటిని అదృష్టాన్ని నింపుకున్న వాళ్ళు నిండు కళతో ఒక దేవతను చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. అమ్మవారికంతా ఒకటి పెడతారు కదా! అవునవును. మరి అదే అమ్మవారి దగ్గరికి మన హిందూ మహిళలు వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది? హ్మ్. వీళ్ళే అమ్మవారిలాగా వెళ్తా ఉంటారు. మరి అంతటి కళను, అంతటి అదృష్టాన్ని వదులుకున్నారంటే, ఆ దానికి మించిన దురదృష్టం ఏముంటుంది? అంతే. ప్రేతకళ స్టార్ట్ అవుతుంది 6 నెలల తర్వాత. కావాలంటే చూడొచ్చు. హ్మ్. వాళ్ళ మొహంలో ఒక పీక్కపోయినట్లు, లాక్కుపోయినట్టు ఉంటాయి మొహాలు కూడా. హ్మ్. మనం ఇక్కడ విమర్శించడం లేదు గానీ, అంతకుముందు వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు ఆ ఫోటో వాళ్ళు 2 ఫోటోలు పక్కన పెట్టుకుంటే, ఆ అవునవును. డిఫరెన్స్ వాళ్ళకి యాహ్! వాళ్ళే చూసుకోవచ్చు. క్లియర్‌గా మనకే కనిపిస్తది. చాలా అద్భుతమైనటువంటి హ్మ్. అదృష్టాన్ని వదులుకుంటున్నారంటే, అది దాన్ని మనమైతే ఏం చేయలేం. హ్మ్. దీన్ని మనం ఏం చేయగలం? అవును. మీరిప్పుడు బానే చెప్పారు. కానీ కొంతమంది మన వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంట్లో ఉంటారు, లేకపోతే మగవాళ్ళు కాబట్టి మీరంతా బానే చెప్తారు. మేమలా జుట్టు జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, గాజులు వేసుకొని ఆఫీసులకెళ్ళలేం కదా! ఈ కాలంలో మేము ఆఫీస్‌లో పనిచేసే పిల్లలం గదా! అలా ఎలా వెళ్తామండి అని కూడా క్వెషన్ చేసేవాళ్ళున్నారు. మరి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? పాశ్చాత్య దేశాల సంస్కృతి ఎప్పుడూ దిగుమతి అయిపోయింది మన భారతదేశానికి. హ్మ్. ఆ పాశ్చాత్య దేశాల సంస్కృతి ఆ దేశాల్లో ఉన్నటువంటి వేషధారణ, వస్త్రధారణ, వాళ్ళు వేసేటువంటి కాస్మెటిక్సు, కెమికల్ బేస్డ్ ఉన్నటువంటి సౌందర్య సాధనాలు అన్నీ కూడా దిగుమతి అయిపోయాయి. హ్మ్. పసుపు పూసుకొని ఒకప్పుడు ఎంతోమంది స్త్రీలు ఎదురొచ్చేవాళ్ళు.
పసుపు కాళ్ళకు చేతులకు మొహానికి పూసుకుని ఒక దేవత మరి ఆ పసుపు వాసన కూడా వచ్చేది. ఉమ్, ఇప్పుడు పసుపు పూసుకుని పోతే వాళ్ళు అది ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే స్థితిలో వచ్చేసాయి. అవును. కాబట్టి ఇంక వాళ్ళకు మనం ఏం చెప్పగలుగుతామంటే ఏం చెప్పగలము? ఏమీ చెప్పలేము. మరి మనకు ఇంకా రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారని అంటే ఒక మాట ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్నది, ఉమ్, మన పూర్వీకులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికే వాళ్ళంట, అన్ని సంవత్సరాలు ఎలా బతికారో అనేటువంటి మనుషులు రాబోతారంట. అంటే వాళ్ళు 20 సంవత్సరాలకి మొత్తం కంప్లీట్ అవుతున్నాడు జీవితం. ఉమ్, 20 సంవత్సరాలకు 100 సంవత్సరాలు అయిపోతుంది. మనిషి ఆయుః ప్రమాణం 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు పుట్టడం, పెరగడం, చదువుకోవడం, పెండ్లి, పిల్లలు అంతా క్లోజ్. ఓ 20కే. 20కే. ఉమ్, అటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది ఒక మాట విన్నాను నేను. ఏమో అంటే వాళ్ళు అప్పటికి ఏం చెప్పుకుంటారు, మన పూర్వీకులు 70, 80, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారంటే ఇదే భూమి పైన అని చెప్పుకుంటారంట మన గురించి. అంతే అంటే అదృష్టకరమైన కాలంలో ఇంకా పోతున్నాం మనం. అంతే. ఇంక మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ- కూడా వింటున్నాం. 100 సంవత్సరాలు బతికారంట మా తాతగారు, మా మామగారులు అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు 60కి వచ్చేసాం. అది కాస్త ఇంకా దిగిపోవచ్చేమో, ఎవరికి తెలుసు. ఆహారాలు మొత్తము కలుషితమైనవి. మారే. దానివల్ల ఆయుష్ ప్రమాణాలు పడిపోతాయి, ఉమ్, ఆరోగ్యాలు పడిపోతాయి, ఉమ్, ఆలోచనలు పడిపోతాయి. దాని ద్వారా శుభ్రమైన ఆలోచనలు రావు. ఉమ్, కాబట్టి వేషధారణలోనూ వాడేటువంటి సౌందర్యాల్లోనూ ఉపయోగించేటువంటి అన్ని రకాల వస్తువుల్లోనూ ఉమ్, విచిత్రాలు ఎంటర్ అవుతాయి. అంతే. కాస్మెటికే మొత్తం కాస్మెటిక్ లైఫ్ అయిపోయిందంటే ఉమ్, అది కెమికలే కదా, రసాయనమే ఎక్కువ మనం దగ్గరికి వెళ్తా ఉంటే మరి జీవితం ఎందుకు ఎక్కువ కాలం ఉంటుంది? ఆయుష్ పడిపోతుంది కదా. అవును. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతకాలం బతుకుతున్నారు? 50 నుంచి 60 అంతే. అది కూడా తప్పు. ఉమ్. ప్రతి ఒక్కరు చచ్చే వరకు బతుకుంటారు, అదే ఆయుష్. అది ఎన్ని రోజులైనా కావచ్చు. అది అంతే, ఇంకా చెప్పలేం. ఎవరి నెంబర్ ఎంతో ఎవరికి తెలియదు. ఉమ్, కాబట్టి 70, 80 బతికే వాళ్ళు అంటే అప్పుడు మినిమం 70, 80 కంప్లీట్ చేసి లేదా 100 సెంచరీ కొట్టి చనిపోయేవాళ్ళు. అవును. ఒకప్పుడు అప్పుడు కూడా కళ్ళద్దాలు ఉండేవి కావు, ఆ, పనులు రాలవు, జుట్టు నెరవదు, అవును. చక్కగా కడుపు మీద తినేవాళ్ళు, ఉమ్, వ్యవసాయం చేసేవాళ్ళు. అంతటి ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడుంది? శరీరం అంతా ధర్మాకోల్ అయిపోయింది. ఉమ్. ఆహారంలో ఏముంది? ఏం లేదు. నేను టాబ్లెట్లు వేస్తే గానీ నడవని పరిస్థితి ఉమ్. అలా కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇట్లా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం తెలిసినా దాన్ని అమల్లో పెట్టలేని పరిస్థితి ఉంది. అంతే, ఇంకేం లేదు, ఇంకేం చెప్పలేం. ఏం చేయలేదు.